ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, ప్రభువును ఆరాధించడానికి మనం చేరి వచ్చి ఉండగా దైవ గ్రంథమైన బైబిల్లో నుండి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకున్న భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం నుండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు మనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరువలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఆదివారం ప్రభువు దినం. మనము రొట్టె విరిచే కూడికకు చేరి వచ్చి ఉండగా ప్రభువును మనము ఆరాధించటానికి ఆయన మనకిచ్చినటువంటి ఆజ్ఞ, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దేనిని చేయుడి అన్నాడు. కదా, ప్రభువును అనేక విధాలుగా మనము ఆయనను జ్ఞాపకం చేసుకునగలం. కదా, ఈ 53వ అధ్యాయం యెషయా గ్రంథం 4వ వచనములో వ్రాయబడిన మాట, శ్రమనొందిన వానిగా మనం ఆయనను ఎంచితిమి అన్నాడు. ఇంకా చెప్పాలంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనములో వ్రాయబడినటువంటి మరొక మాట, అతడు వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించువాడుగాను, ఆయన దుఃఖాక్రాంతుడుగాను అనే మాట. ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ఆయన దుఃఖపుత్రుడు, ఆయన దుఃఖాక్రాంతుడు అనే మాటను ఈ సమయంలో మనం గమనిద్దాం. ఆయన దుఃఖపుత్రుడు, ఆయన కన్నీరు కార్చినవాడు, ఆయన మొత్తబడినవాడు, బాధింపబడినవాడు అని చూస్తున్నాం. ఇదే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనములో అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన బాధపడినవాడు, వ్యాకులపడినవాడు, ఆయన కన్నీరు కార్చినవాడు, చింతాక్రాంతుడైనవాడు, దుఃఖాక్రాంతుడైనవాడు. ప్రియులారా, మరణములో మునిగిన మనుష్యుడు అని కూడా మనం ఆయన చూడగలం. దుఃఖములో మునిగినటువంటి మనుష్యుడు. ప్రత్యేకంగా పాత నిబంధనలో 22వ కీర్తనలో యేసుక్రీస్తు ప్రభు వారి శ్రమలు వర్ణించబడ్డాయి. అవి దావీదు జీవితంలో కొన్ని జరిగిన, కానీ ప్రవచనాత్మకంగా యేసుక్రీస్తు ప్రభు జీవితంలో జరిగిన శ్రమలు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం దేవుని సేవకుడు యేసుక్రీస్తు ప్రభు వారు పొందిన శ్రమలు. అయితే 4 సువార్తలలో క్రీస్తు శ్రమలను గూర్చి ఎక్కువగా వ్రాయబడ్డాయి, ఆఖరి అధ్యాయాలలో. అందుకే సువార్తలను మనం చదివినప్పుడు యేసుక్రీస్తు జీవిత చరిత్ర అని మనం చెప్పలేం. ఎందుకు అంటే ఆయన ప్రతి అంశమును గూర్చి సువార్తలలో వ్రాయబడలేదు. ఆయన బాల్యమును గూర్చి మనం ఎక్కువగా చూడలేం, వ్రాయబడలేదు సువార్తలలో. ప్రియులారా, ఆయన చేసిన అద్భుతాలు కూడా అన్నీ వ్రాయబడలేదు. కానీ ఆఖరి అధ్యాయాలలో సర్వ మానవాళి కొరకై దేవుని ఏర్పాటును గూర్చి వ్రాయబడి ఉన్నది. సర్వమానవాళి పాప క్షమాపణ నిమిత్తమై, పాప పరిహారము నిమిత్తమై యేసు క్రీస్తు ప్రభువారు పొందిన శ్రమలు, శిలువ శ్రమలు అత్యంత వేదనాభరితమైనవి. అందుకే మత్తయి సువార్త 26వ అధ్యాయం 37, 38 వచనాల్లో ఆయన ఆ గెత్సెమనే తోటలో వెళ్ళినప్పుడు వ్రాయబడినటువంటి ఒక మాట, పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. ఇంకా ఒక మాట అన్నాడు ఆయన, అప్పుడు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. ప్రభు
శిలువ శ్రమలు. అందుకే జాన్ కాల్విన్ అనే ఒక భక్తుడు ఇలా అన్నాడు, విశ్వాసి సమస్త జ్ఞానమును క్రీస్తు శిలువలో మాత్రమే గ్రహించగలడు అన్నాడు. ఒక విశ్వాసి సమస్త దైవ జ్ఞానమును క్రీస్తు శిలువలో మాత్రమే దానిని గ్రహించగలడు. పిల్లలు, ఇందులో ఒక 3 తలంపులను మనం ఆలోచన చేద్దాం. కొండపై క్రీస్తు పొందిన శోధన. కొండపై యేసు క్రీస్తు ప్రభువారు పొందిన శోధన. లూకా సువార్త 4వ అధ్యాయం 1-2 వచనాల్లో అపవాది చేత ఆయన శోధించబడ్డాడు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత సాతాను చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు, ఆయన ఆకలి గొనగా. శ్రమలు తీరిన తరువాత ఆయన ఆకలి గొనగా పిల్లలు అపవాది చేత ఆయన శోధింపబడుచుండెను అనే మాట. యేసుక్రీస్తు ప్రభువారి శోధనలు ఇంతవరకే విన్నాం. ఆయన గెత్సేమనే తోటలో ఆయన కన్నీరు కార్చాడు, ఏడ్చాడు, దుఃఖపడ్డాడు. అసలు ఆ గెత్సేమనే తోటలో ఆయన చెమట రక్త బిందువులైనంతగా ఆయన దుఃఖములో మునిగిపోయినట్లుగా మనము చూడగలం. ప్రభువు ఆయన జీవిస్తున్న దినాలలో మనము గమనిస్తే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేసినటువంటి వేదనలు కదా, ఆయన గెత్సేమనే అనే చోటికి వచ్చి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడి అని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి కుమారులను వెంటబెట్టుకొని దుఃఖపడుటకు చింతాక్రాంతుడటకు మొదలు పెట్టాడు. మానసిక శోధన అనుభవించాడు, శోధనను జయించాడు. అపవాది చేత ఇదిగో ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా చేసుకొని నీ ఆకలి తీర్చుకొని శరీర సంబంధమైన శోధన ఆయన ఎదుర్కొన్నాడు. శరీర సంబంధమైన శోధనను ఆయన జయించాడు. ఇక్కడ గెత్సేమనే తోటలో అలసిపోయాడు, మానసికంగా కృంగిపోయాడు. మానసిక శోధనను ఆయన ఎదుర్కొన్నాడు. మానసిక శోధనను ఆయన జయించినవాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనములో ఏమని రాయబడి ఉంది? మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవలేనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. యేసుక్రీస్తు ప్రభువారు పాపము లేనివాడు, పాపమును జయించినవాడు. ఆత్మ సంబంధమైన శోధన ఆయన ఎదుర్కొన్నాడు. ఆత్మ సంబంధమైన శోధనను కూడా ఆయన జయించినవాడు. ప్రతి శోధనను జయించినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన అన్నాడు, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? ఆయన పాపము లేనివాడుగా ఈ శోధనలో శరీర సంబంధమైన శోధన జయించిన జయశాలి, మానసిక సంబంధమైన శోధనను జయించిన జయశాలి, ఆత్మ సంబంధమైన శోధనను జయించిన జయశాలి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన శరీరధారిగా ఉన్న దినములలో ఆయన దుఃఖాక్రాంతుడుగా మనకు ఆయన కనబడుతున్నాడు. రెండవది, ఏదేను తోటలో ఆదాము ఓటమి. అలాగే ఇక్కడ ఆదాము సర్వమానవాళికి ప్రతినిధిగా ఉన్నాడు. ఆదాము ఓడిపోయాడు, సర్వమానవాళి ఓడిపోయారు. ఆరాధించటానికి వచ్చిన నీవు నేను ఒకప్పుడు ఓడిపోయిన వారం కామా. ఏదేను తోటలో ఆదాము ఓటమి. తినవద్దని దేవుడు ఆజ్ఞాపించిన ఆ వృక్ష ఫలములను తిన్నాడు. హవ్వ, ఆదాము ఇద్దరు చుట్టుపాటు పడ్డారు, శోధించబడ్డారు, పతనమయ్యారు. ఆదికాండం 3వ అధ్యాయం 8-9 వచనాలలో ఇలా రాయబడి ఉన్నది. చల్లపూటను ఆదాము అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా కారణమేమి? పతనమైపోయాడు, ఓడిపోయాడు.
శోధనలో జయించలేకపోయాడు. ఆదాం మాత్రమే కాదు సుమి, సర్వ మానవాళి ఓడిపోయారు. సర్వ మానవాళి ఓడిపోయారు. దైవ గ్రంథములో ఇలా రాయబడి ఉన్నది, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించనో అలాగునని మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. సర్వమానవాళి ఓడిపోయిన వారుగా ఉన్నారు. అయితే ఈ మానవాళికి బదులుగా ఈ ఉగ్రత శిక్ష అనే ఈ గిన్నెను త్రాగడానికి ఇష్టపడినటువంటి కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన అన్నాడు, ఏదేను తోటలో ఆదాము ఓడిపోయాడు, కానీ గెస్తమనే తోటలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కడపటి ఆదాము గెలిచాడు. ఆయన పట్టుకున్నారు. వెంటనే పేతురు కత్తి దూసి ఒక దాసుని లేదా ఒక సేనాధిపతి, ఒక సైనికుని చెవిని తెగనరికాడు. ఆ దాసుని పేరు మల్కు. యోహాను సువార్త 18వ అధ్యాయం 11వ వచనములో ప్రభు అన్నాడు, నీ కత్తిని ఒరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా? శ్రమల గిన్నె కదా ఇది. యేసుక్రీస్తు ప్రభు వారి గొప్ప విజయ సూచకం. క్రీస్తు మరణించక ముందే ఇది నా రక్తము అన్నాడు. మరణించక ముందే అంటే ఆయన మరణిస్తాడు, రక్తమును చిందిస్తాడు అని ముందుగానే తండ్రి చిత్తములో ఉండగా ఆ తండ్రి చిత్తమును నెరవేర్చుటకు ఆయన వచ్చాడు. నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26, 27 వచనాలలో ఇది నా శరీరము, మీరు దీనిని తీసుకొని తినండి, ఇది నా రక్తము, మీరందరూ త్రాగండి. యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మరణమును గురించి ఆయన ఈ భాగములో చెప్పాడు. మూడవది శిలువపై క్రీస్తు విజయం. శిలువపై క్రీస్తు విజయం. ప్రియులారా, ఎందరో మరణించి ఓడిపోయారు, కానీ క్రీస్తు తనకు తానే ప్రాణము పెట్టాడు. ఆయన తిరిగి లేచినవాడుగా ఉన్నాడు. ప్రభు అన్నాడు కదా, నాకు ప్రాణము పెట్టుటకును మరి తిరిగి తీసుకునుటకును నాకు అధికారము కలదు అన్నాడు. ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన బలవంతంగా ఆయన ఎవరు చంపలేకపోయారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 32 నుండి మనం చదివితే 32, 33 వచనాలు. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను, రెండవ వాని కాళ్ళను విరగగొట్టిరంటే వారిని చంపారు, కాళ్ళు విరగొట్టి చంపారు. వారు యేసునొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృత్యుందుట చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణించి మరణమును జయించిన వాడు. ఆ చేదు చిరకను ఆయన నోట పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించిన వాడు. సమాప్తము అనే ఆ మాట అదొక జయగీతం, జయస్తోత్రం. ఇదిగో నేను జయించాను, నన్ను అంగీకరించిన మీరందరూ జయించేవారు. ఆయన దుఃఖాన్ని అనుభవించాడు నీకు నాకు బదులుగా. నేడు మనకు సంతోష గానమును, స్తుతి గానమును ఆయన మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, నేడు విశ్వాసులమైన మనం జయశీలి అయిన క్రీస్తును ఆరాధించదాం. ఆయన ఆరాధించాలి. జయము పొందినవాడు, ఆయన దుఃఖము పొందినవాడు, అదే సమయంలో ఆయన జయము పొందినవాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనములో ఆ పెద్దలలో ఒకడు ఏడువకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెను. ఆయన జయము పొందినవాడు, ఆ గ్రంథమును విప్పినవాడు. సకలమైన దేవదూతలతో ఆయన ఆరాధించబడుతున్నవాడు. 24 పెద్దల చేత ఆయన ఆరాధించబడుతున్నవాడు. 4 జీవుల చేత ఆయన ఆరాధించబడుతున్నవాడు. ప్రియులారా, నేడు మనము కూడా సకల పరిశుద్ధులతో కలిసి ఆత్మతో సత్యముతో ప్రభు అయిన యేసుక్రీస్తును, దుఃఖపుత్రుణ్ణి,
మనం ఆరాధించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.